పసిపిల్లల మీద కనికరం లేకుండా ఇల్లు కూల్చారని, కనికరం లేకుండా అనుమతులు ఉన్న పేదల ఇండ్లు హైడ్రా పేరుతో కూల్చారని, హైడ్రా కూల్చిన ఇళ్ల సంగతి ఏంటని, ఆ పాపానికి బాధ్యులు ఎవరని, హైడ్రా కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కొత్తవి మాత్రమే కఠనీయం అంటున్నారు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్, చెప్పాలి కదా ముఖ్యమంత్రి. కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది, హైడ్రా ఇండ్ల సంగతి ఏంది. నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా, కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చిండ్రు కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు, లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే. ఆ పాపానికి బాధ్యుడు ఎవడు, ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి. ఇప్పుడేమంటున్నారు, లే మేము ఇక కొత్తవి కూల్చము అంటున్నారు, ఏదో డేట్ పెడతాము అంటున్నారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి, వాళ్ళు కట్టిండ్రు, డబ్బులు కట్టిండ్రు, పే దెమ్ ద కంపెన్సేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.